ప్రభుత్వం పథకాలు ఎన్ని ఉన్నాయో బీజేపీ వాళ్ళకన్నా తెలుసో ఏదో తెలియదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలిసినట్టుంది. ఎందుకంటే వీళ్ళు ఇంతకుముందు పవర్లో ఉన్నారు కాబట్టి. వీళ్ళు ప్రశ్నోత్తరాల సమయంలో అడుగుతుంటే ఆ పథకాలకు కేంద్రం ఎంత ఇచ్చిందో డబ్బులు తెలుస్తుంది, ఆ విధంగా తెలుస్తుంది. తాజాగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే ఒక పథకం ఉందట. దాని కింద మహిళల్ని లబ్ధిదారులకు గుర్తిస్తారట. దాని కింద ఆంధ్రప్రదేశ్లో 403 యూనిట్లు ప్రారంభించారట. యూనిట్లతో 3 భాగాలు మంజూరు చేశారట. కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి లోక్సభలో చెప్పిన లెక్క ఇది. ఇందులో ఈ 3 భాగాల్లో 191 ఫిష్ కియోస్కులు పెట్టారట మహిళలు. 7 ఫిష్ రిటైల్ అవుట్లెట్లు పెట్టారట. 205 సాగర మిత్రాలు ఉన్నాయట. దేశంలో పర్ డ్రాప్ మోర్ క్రాప్ పిఎండిఎంసి పథకం అమల్లో ఉన్నట్టు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ కూడా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో సూక్ష్మ నీటిపారుదల అమలు మీద లోక్సభలో మధ్యలో గురుమూర్తి అడిగిన ప్రశ్నకేమో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఏపీలో 96.97 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మైక్రో ఇరిగేషన్ జరిగిందని, పథక కింద చిన్న సన్నకారు రైతులు, మైనార్టీ వర్గాలకు చెందిన ఇతర రైతులకు వరుసగా 55%, 45% మైక్రో ఇరిగేషన్ వ్యవస్థల స్థాపన కోసం ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.